ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకాన్ని అమలు చేయడానికి కొత్త జీవో జారీ చేస్తూ పింఛన్లను సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఈ పథకం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు అపూర్వమైన ఆదరణను కల్పిస్తుంది. పెన్షన్ పెంపు. వృద్ధాప్య, వితంతువులు, ఒంటరి మహిళలకు ఏప్రిల్ నుంచి పింఛన్ 3,000 నుంచి 4,000కు పెంచనున్నారు. జూలై 1 పెన్షన్లో ఈ పెంపు మొత్తం 7,000 ఉంటుంది. వికలాంగుల పెన్షన్ 6,000కి రెట్టింపు చేయబడుతుంది. తీవ్రమైన అనారోగ్యాలు లేదా మంచాన పడిన వారికి పెన్షన్ 5,000 నుండి 15,000 వరకు పెంచబడుతుంది. పెద్ద శస్త్రచికిత్సలు చేయించుకున్న లేదా డయాలసిస్కి ముందు దశలో ఉన్న వ్యక్తులకి వారి పెన్షన్లు 5,000 నుండి 10,000 వరకు పెరుగుతాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వృద్ధాప్య పింఛన్లకు పెంచుతామని 2014లో టీడీపీ ప్రచారం చేసిన హామీని ఈ పెంపుదల ప్రతిబింబిస్తుంది. వృద్ధాప్య పింఛను 200 రూపాయల నుండి టీడీపీ హయాంలో 1,000 రూపాయలకు, ఆపై 2,000కు పెంచారు. ఈ తాజా పెంపు సామాజిక సంక్షేమానికి, టీడీపీ నిబద్ధతకు అనుగుణంగా ఉంది.